ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 27th day. 20 రోజులు అడుగు పెట్టేసాం. అందును బడే దేవుని స్తోత్రం. లెట్స్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణభూతుడమైన గొప్ప దేవేశయానికి మహిమ గంత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అద్భుతాలు చేసేవాడు, వాచ్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి. దేవా, ఇదిగో తనను ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. వీడియో చూస్తుండగా ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆస్వాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని విషయాల్లో దేవుడికి మనం లెక్క అప్పగించేవారుగా ఉన్నాం. భూమి మీద దేవుడు మనం అడిగితే కాదు, కానీ ఆయన ఇష్టపడి మనల్ని పెట్టి ఉన్నాడు. కాబట్టి మనము చేసే ప్రతి ఒక్క పనిని బట్టి కూడా దేవునికి లెక్క అప్పగించాల్సి ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక మనము చేసే ప్రతి ఒక్క పని దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్తాను, దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలి, దేవుడు మెచ్చుకునేటట్లుగా ఉండాలి. అదేవిధంగా మనం చేసే ప్రతి ఒక్క పని దేవుడి యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళేటట్లుగా ఉండాలి. అందుకనే ప్రతి ఒక్క విషయంలో దేవునికి లెక్క అప్పగించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పనిలో బహు జాగ్రత్త కలిగి మనం ఉండేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు నేను చెప్తాను. చాలా విషయాల్లో మనం లెక్క అప్పగించాలి. 3 విషయాలు నేను చెప్తాను. మొదటిది యోబు గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన కట్టగింపగలవాడెవడు? మనము చేసే ప్రతి ఒక్క సంచారం విషయం నిమిత్తమై దేవుడికి లెక్క అప్పగించాలంట. అంటే ఎక్కడికి వెళ్తున్నాం? పరిశుద్ధమైన ప్రాంతాలకు వెళ్తున్నామా? అపరిశుద్ధమైన ప్రాంతాలకు వెళ్తున్నామా? పరిశుద్ధమైన మార్గంలో నడుస్తున్నామా? అపరిశుద్ధమైన మార్గంలో నడుస్తున్నామా? మనం చేసే ప్రతి ఒక్క సంచారం, అంటే మనం వెళ్ళే ప్రతి ఒక్క ప్లేస్ని బట్టి, మనం వెళ్తున్న ప్రతి ఒక్క స్థలాన్ని బట్టి దేవుడికి లెక్క అప్పగించేవారుగా ఉండాలి. బ్రాందీ దుకాణానికి వెళ్తున్నామా? లేదు అంటే వ్యర్థమైనటు వాటికి వెళ్తున్నామా? ఇలా ప్రతి దానికి లెక్క అప్పగించేవారుగా మనం ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నాం? పరిశుద్ధ స్థలాలకు వెళ్తున్నామా? దేవుడి సన్నిధికి వెళ్తున్నామా? దేవుడి సన్నిధికి అని చెప్పి దొంగ పనులకు వెళ్తున్నామా? కాలేజీలకు వెళ్తున్నారా? లేకపోతే ట్యూషన్లు, కాలేజీలు అని చెప్పి చూస్తున్నాం కదా. ఇప్పుడు యంగ్స్టర్స్ బాయ్స్తో బయటకు వెళ్ళటం, గర్ల్స్తో బయటకు వెళ్ళడం చాలా మందిని చూస్తున్నాం. సో ఇప్పుడు అనుకుంటా మనం దేవుడి బిడ్డలము సండే చర్చ్కి వెళ్ళిపోతున్నాం, మండే నుంచి సాటర్డే వరకు మనం ఇష్టమైనది చూడొచ్చు. లేదా మండే చర్చ్కి వెళ్తున్నాం, తర్వాత మళ్ళీ మండే టు మండే మళ్ళీ సాటర్డే వరకు మన ఇష్టమైనది గడపవచ్చు కదా. కానీ మనము సంచారం చేసే ప్రతి స్థలం బట్టి లోకానికి లెక్క అప్పగించుకోద్దేమో, కానీ దేవుడికి మాత్రం ఖచ్చితంగా లెక్క అప్పగించాల్సి వస్తుందని దేవుడు మాట్లాడుతున్నారు. అందుకని దేవుడికి లెక్క అప్పగించేటువంటి పరిస్థితి వరకు తెచ్చుకోవద్దు. మనం వెళ్ళే ప్రతి ఒక్క ప్రాంతాన్ని దేవుడు గమనిస్తాడు. మనం వెళ్ళే ప్రతి ఒక్క ప్రాంతాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి చేసే ప్రతి ఒక్క పనిని బట్టి దేవుడికి లెక్క అప్పగించేవారుగా ఉంటాం. రెండో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు ప్రతి ఒక్క వ్యర్థమైన మాటను బట్టి విమర్శ దినమున లెక్క. చాలా మంది ఏంటంటే నోట్లోంచి మంచి మాట ఏమీ రాదు, అన్ని వ్యర్థమైన మాటలు పలుకుతూనే ఉంటారు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం మాట్లాడే ప్రతి ఒక్క వ్యర్థమైన మాటను బట్టి దేవుడికి లెక్క అప్పగించాల్సి వస్తుంది. ఎందుకంటే నీతి జీవము కూడా మన నోట్లోని పెట్టాడు, మరణం కూడా మన నోట్లోని పెట్టాడు. నీతి కలిగి మాట్లాడతామా? లేదు అంటే వ్యర్థమైన మాటలు, బూతులు, కొంతమంది వెటకారించే మాటలు, అసభ్యకరమైన మాటలు, లేదా కొంతమంది ద్వేషించే మాటలు, కొంతమంది అసూయ కలిగిన మాటలు, కోపంతో కూడినటువంటి మాటలు, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటను బట్టి దేవునికి లెక్క అప్పగించాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే బహు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాల్సిందిగా ప్రభుపేట మనం చేసుకున్నాం. 3వది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 33వ వచనం. వారితో కలిసి మనం ఇక్కడ చూడండి. 3వది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క తలాంత్ ఇస్తాడు దేవుడు. ప్రతి ఒక్కరికి ఒక తలాంత్ ఇస్తాడు. ఒకరికి పాటలు పాడడం, ఒకరికి ప్రార్థన బాగా చేయటం, ఒకరికి వాక్యం చెప్పటం, ఒకరు వాక్యం బాగా వినటం, విన్న వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇస్తాడు. ఈ తలాంతుల్లో మనకిచ్చే రక్షణ కూడా ఒకటి. చదువునాను, ఇప్పుడు చదువు. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కను మనసు యొక్కను కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడపటి వరవాలనే స్వభావ సిద్ధుగా దైవోగ్రతకు పాలమై ఉంటుంది. చూడండి, మొదట తెలియక ముందర పర్వాలేదు, కానీ దేవుడు తెలుసుకుని మనము రక్షణ తీసుకున్న తర్వాత కూడా
మనము శరీరానుసారమైన పనులు చేస్తే ఆ రక్షణ బట్టి దేవుడికి లెక్క అప్పగించాల్సి వస్తుంది. మనము దేవుడు వాక్యం చెప్పే తలాంతి ఇచ్చినప్పుడు దాంట్లో బైబిల్లో లేని ఉన్న మాటలన్నీ చెప్తే దాన్ని బట్టి లెక్క అప్పగించాల్సి వస్తుంది. ప్రార్థన చేసి తలాంతి ఇస్తే బద్దకిస్తే దాన్ని బట్టి లెక్క అప్పగించాల్సి వస్తుంది. చాలామంది ఆరాధకులు ఉంటున్నారు, దాన్ని బట్టి ఆరాధన దేవుడికి ఇష్టమైన ఆరాధన చేయకుండా ఉంటే దాన్ని బట్టి లెక్క అప్పగించాల్సి వస్తుంది. కాబట్టి మనకిచ్చే తలాంతిని బట్టి కూడా దేవుని దగ్గర లెక్క అప్పగించాల్సి వస్తుంది. కాబట్టి మనం బహు జాగ్రత్త కలిగి అంచె దినముల్లో ఉన్నాం కాబట్టి బహు జాగ్రత్త కలిగి మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడి సన్నిధానంలో గొప్పగా ఆయన యొక్క మహిమతో నింపబడి గొప్ప పేరు తెచ్చుకునే వారు ఉంటాం. లేదంటే తీర్పులో లెక్క అప్పగించాల్సి వస్తుందని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.